కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 15 నెలలైతుంది. 15 నెలలైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఈసారి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలతోని పాటు 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో చేర్చుకుంది. సరే వాళ్ళు చేరిర్రు, దాని తర్వాత మేము చేరలేదు, కాంగ్రెస్లో అసలు చేరలే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని కొంతమంది కోర్టుకు అఫిడవిట్లు ఇచ్చిర్రు, ఇంకా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, చూస్తున్నాం. కానీ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలందరినీ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాలకు పోర్రి, మీరు అసలు హైదరాబాద్లో ఉండకుర్రి, ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు, హైదరాబాద్లో ఉండొద్దు, నియోజకవర్గాలలో ఉండుర్రి అనేమో సీఎం చెప్తుండట. అయితే ఎమ్మెల్యేలేమో మేము అసలు పోనే పోము నియోజకవర్గాలలోకి అంటుర్రట. ఎందుకు అంటే ఇప్పుడు ఈయన పొమ్మంటుండు, సరే ఆడ పోతే వాళ్ళు అడిగేదానికి అసలు ఏం సమాధానం చెప్పాలి అనేది అర్థమైతలేదట. కానీ ఇక్కడికో రాగానే ఏమంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మనం మస్తు పథకాలు చేసిన పథకాలను జనాలకి చెప్తలేరు, మీరు అసలు జనం దగ్గరికి పోర్రి, మనం చేసినవి చెప్పుర్రి అనేమో ఈయన అంటుండట. అసలు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అడిగేదానికి మీరు గిన్ని చేస్తామన్నారు కదా, ఏం చేసిర్రు అని అడిగితే మాకు ఎక్కడి నుంచి సమాధానం ఉంది అని వాళ్ళు అడుగుతున్నారట. చాలా నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేలు కొన్ని చోట్లల్లో మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ మంత్రులు స్టేజ్ల మీద ఉన్నప్పుడు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలకు ఫండ్స్ లేవు, ఇంకొకటి లేవు అని. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలకి, చాలాసార్లు గతంలో మనం ఇది కూడా చూసినాం, ఒక 5-6 నెలల కిందట కావచ్చు సర్వే చేయించిర్రు. సర్వేలో చాలా మందికి అసలు పాస్ మార్కులు కూడా రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి, ఎవ్వరు కూడా అసలు వాళ్ళ నియోజకవర్గాలలో ఉండలేరు, జనాలు అదే చెప్తున్నారు, అసలు మా ఎమ్మెల్యేనే అందుబాటులో ఉండడు అనేది. సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్ను కూడా వాళ్ళకి చెప్పిర్రు, అసలు చాలా నెగిటివ్ ఉంది మొత్తము అని. సరే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా సర్వే చేయించితే దాంట్లో 2-3 తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అనేది కూడా వాళ్ళ సొంత పార్టీ చేసుకున్న సర్వేలలోనే బయటపడ్డది. ఇప్పుడు సీఎం గారు ఏం చెప్తుర్రంటే ఎమ్మెల్యేలకు, మీరు నియోజకవర్గాలలో ఉండుర్రి, మనము ఫ్రీ బస్సు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఇట్లా మస్తు పథకాలు చేసినాము, ఆ పథకాలన్నీ జనాలకు చెప్తలేరు, మీరు జనాలకు చెప్పుర్రి అని సీఎం గారు ఎమ్మెల్యేలతో చెప్తురట. అయితే ఎమ్మెల్యేలు ఏమంటారు, మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం, దగ్గర 420 హామీలు ఇచ్చినాం, అవి కాకుండా డిక్లరేషన్లు ఇచ్చినాం, రైతు డిక్లరేషన్ చేస్తాము అన్నాం, బీసీ డిక్లరేషన్ చేస్తాము అన్నాం, ఫ్రీ బస్ అన్నాం, 2 లక్షల రుణమాఫీ అన్నాం, రైతు భరోసా 15,000 అన్నాం, రైతులకే కాకుండా కౌలు రైతులకు ఇస్తాము అన్నాం, రేషన్ కార్డులు అన్నాం, ఇందిరమ్మ ఇండ్లు అన్నాం, ఇంకా ఏంది విద్యార్థులకి వాళ్ళకి స్కూటీలు అన్నాం, గృహలక్ష్మి అన్నాం, ఫ్రీగా కరెంట్ అన్నాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు లెక్క పెట్టుకుంటూ పోతే ఇన్నున్నాయి. నియోజకవర్గాలకు పోతే కనుక అక్కడున్న జనం మాకు రాలేదు, ఈ పథకం రాలే, ఆ పథకం రాలేదు అని అడిగితే అసలు ఏం సమాధానం చెప్పాలనో తెలుస్తలేదు. అందుకోసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా నియోజకవర్గాలకు పోయేదందుకే పోతలేరట చాలామంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు పోతారు, ఎన్నికలప్పుడు పోయి మామూలుగానే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఆయన ఆ నియోజకవర్గంకి పోయి మేము మా పార్టీ గెలిస్తే గవి చేస్తాము అని చెప్తారు. అయితే గెలిచిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే మీదనే ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడుగుతారు, ఏదైనా మంచైనా చెడైనా ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీరు చేస్తామన్న తర్వాత మీకు ఓటేసినాం, మీరు ఎమ్మెల్యే అయితిరి, మీ పార్టీ అధికారంలోకి కూడా వచ్చే, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యి మీ పార్టీ అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలం మాకేం చేస్తలేదు ప్రభుత్వం అనో ఇంకొకటి చెప్పి తప్పించుకోవచ్చు జనాల దగ్గర నుంచి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర అది కూడా చెప్పుకుంటానికి లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీని అధికారంలో ఉంది కాబట్టి. మీరు నియోజకవర్గంలో చేస్తామన్న పనులు ఇవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన ఇష్యూస్, ఇవి కాక లోకల్గా అక్కడున్న ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు ఇంకా చిన్న పనులు ఏమన్నా చేయించుతామని మాటిస్తారు కదా, ఆడ రోడ్లు కావచ్చు, ఇంకొక చిన్న ఏమన్నా కావచ్చు, అవి కూడా అసలు మొత్తమే ఫండ్స్ వస్తలేవు అనేది ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారట. అసలు ఫండ్స్ లేదు ఎమ్మెల్యేలకి, చక్కగా ఇస్తలేరు, ఏ చిన్నది రోడ్డు పని చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అని. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, మేము పార్టీ గుర్తు మీద వాళ్ళు పార్టీకి పోటీ చేస్తాము అని చూసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేతోనే ఏం పనులు అయితే లేవు, ఎమ్మెల్యేనే ఏం నిధులు తీసుకొస్తలేడు, ఇప్పుడు మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోతే కనుక ఎట్లా మాకు ఓటేస్తారు అనేది వాళ్ళ భయం వాళ్ళదట. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న భయం ఇదే,
ఎందుకంటే చేస్తాము అని చెప్పినవి ఏవి కూడా ఇప్పటి వరకు ఒక్క ఫ్రీ బస్సుది తప్పించి మిగతా ఎవ్వి కూడా చక్కగా లేవు. ఇవన్నీ కాకపోగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, అసలు ఏ పథకం పెట్టాలన్నా పైసలు ఉండే పరిస్థితి లేదు, పైసలున్న పరిస్థితి కనిపిస్తలేదు అని. కోసినా నరికినా ఏం చేసినా కూర వండుకొని తిన్నా కూడా అసలు నా దగ్గర నుంచి పైసలు వెళ్ళవు అని చెప్పారు. 18,500 కోట్లు తప్పించి. దాంట్లోనే ఇప్పుడు ఈ పథకాలను చేస్తున్నాం మేము, ఇంకొకటి ఏదన్నా చెయ్యాలంటే ఇప్పుడున్న పథకాలు ఆపాల్సి వస్తుంది అనేది ఆయనే చెప్పారు స్వయంగా. వేరేటోళ్ళు ఎవరో చెప్పుడు ఇంకొకరు కాదు, ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరపున ఏది చెయ్యాలన్నా ఏం చెప్పాలన్నా కూడా ఆయనే. ఇప్పుడు గతంలో చాలాసార్లు కూడా ఈయన ఏమన్నారంటే, నా మాటే శాసనం, నేను మాట్లాడితే అది జీవో అన్నట్టే, జీవో వచ్చినట్టే నేను మాట్లాడితే అన్నారు. అట్లా జనాలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మొత్తం అసలు డబ్బులు లేవు, ఏం చెయ్యలేము మేము అని చెయ్యి ఎత్తేసే ప్రయత్నం చేసిరు వాళ్ళు. ఇప్పుడు ఏం పథకాలు మేము ఇయ్యలేము అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే దాంతో. అరే రాష్ట్రంకి అప్పిచ్చేటోళ్ళు కూడా ఇచ్చే పరిస్థితులలో లేరు, ఎందుకంటే మాది మొత్తం దివాలా తీసినాం మేము, మా రాష్ట్రం మొత్తం ఏం లేకుండా పోయింది రాష్ట్రంలో అనేది ఆయనే చెప్పుకుంటే, సరే వేరేటోళ్ళు అప్పులు ఇచ్చేటోళ్ళు కూడా ఉండరు. ఇన్ని రోజులు రాకేంది, మేము ఎట్లనన్నా చేస్తాం, ఏమన్నా చేస్తాం, ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, మీరు గిన్ని హామీలు ఇస్తారు, ఇట్లా చేస్తుర్రు, ఎట్లా చేస్తారు అంటే, మేము ఎట్లనన్నా చేస్తాం, మాకు ఒక ప్రణాళిక ఉంది, మేము చేస్తాము, మేము ఇస్తాము అన్న హామీలన్నీ అమలు చేస్తాము అన్న లెక్క మాట్లాడిరు. ఇప్పుడేమో అసలు పైసలు లేవు, మొత్తమే ఎట్లా ఎక్కడి నుంచి చేయాలి అని మాట్లాడుతున్నారు. అదంతా జనాలు చూసిరు, జనాలకు అర్థమైంది. టీవీలలో సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఏం మాట్లాడినా కూడా ఊర్లలో ఉన్న రైతుల దగ్గర నుంచి ఊర్లలో ఉన్న అందరికీ కూడా పోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఏం మాట్లాడిర్రు అనేది అందరూ చూసిరు. చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఇక వాళ్ళు పథకాలు ఇస్తారు, కొత్త స్కీమ్ లేదో పెడతారు, లేకపోతే ఇస్తాము అని చెప్పిన పథకాలు ఏమన్నా అమలు చేస్తారు అనేటువంటి ఆశ తెలంగాణలో ఉన్న రైతులకు ఇప్పుడు కనిపిస్తలేదు. కనిపించినప్పుడు ఏమవుతుంది, అక్కడికి వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ ఎమ్మెల్యే పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు ఆ ఎమ్మెల్యేని, మీరు ఇవి చేస్తామన్నారు, అవి చేస్తామన్నారు, ఇన్ని చెప్పిర్రు, ఇన్ని మాటలు చెప్పిర్రు కదా, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మేము నమ్మి మీకు ఓటేసినాం, ఇప్పుడు ఏం చేస్తలేరు ఏంది అని ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఇన్ని రోజులు రాక ఏంది, ఇప్పుడు 15 నెలలు అవుతుంది. స్టార్టింగ్ ఏముంటుండే అంటే, ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చిర్రు, కొన్ని రోజులు చూద్దాము అది ఇది అనేది కొంత సహజంగానే జనాలకి ఉంటుంది, ప్రభుత్వాలకి కూడా ఆ వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే మొన్ననే వచ్చినాం కదా మేము అధికారంలోకి, చేస్తాము, ఇక చేస్తాం, అగ చేస్తామని చెప్పడానికి ఉంటుంది. అట్లనే తప్పించుకుంటూ వచ్చిర్రు వీళ్ళు స్టార్టింగ్లో కూడా. ఇప్పుడు 100 రోజులల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాము అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెయిన్ హామీలలో 6 గ్యారంటీలలో 100 రోజులల్లో అమలు చేసి తీరుతాము అని చెప్పారు. సో అట్లనే సహజంగానే తెలంగాణలో ఉన్న జనము, రైతులు కావచ్చు, మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే 100 రోజులు అయ్యేంత వరకు ఎదురు చూసిరు. దాని తర్వాత ఏమన్నారు, ఈ పండగ అన్నారు, ఆ పండగ అన్నారు, సంక్రాంతి అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, ఉగాది అన్నారు, ఇట్లా పండగలు పోయినాయి, అన్నీ పోయినాయి, సంవత్సరం అయింది. 100 రోజులు పోయి 1 ఇయర్ కూడా అయిపోయింది. 1 ఇయర్ కూడా అయిపోయి మళ్ళా ఇప్పుడు 15-16 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు డెఫినెట్గా ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవ్వరు పోయినా కూడా గ్రౌండ్కి పోతే ఖచ్చితంగా జనాల నుంచి జనాలు అడుగుతారు, ఏమైంది మీరు చేస్తామని చెప్పారు కదా, చెప్పిన తర్వాత మేము ఓట్లు వేసినాము, ఎందుకు చేస్తలేరు అనేది ఖచ్చితంగా జనాల దగ్గర నుంచి ఒక రియాక్షన్ ఉంటుంది. దాన్ని ఎట్లు తప్పించుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనేది అర్థం కాక అసలు ఎమ్మెల్యేలు మొత్తం నియోజకవర్గాలకు పోవడే బంద్ చేసిరట. గతంలో బడ్జెట్ సెషన్స్ అప్పుడు ఇంకో 2-3 సార్లు కూడా వాళ్ళ సిఎల్పి మీటింగ్ అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిరట వాళ్ళ ఎమ్మెల్యేలకి, నియోజకవర్గాలలో ఉండుర్రి ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మళ్ళా గెలవాలి అనుకుంటే, ఎందుకంటే నియోజకవర్గాలను పట్టుకొని ఉంటేనే జనం ఓట్లేస్తారు, కాబట్టి మీరందరు నియోజకవర్గాలలో ఉండాలి, హైదరాబాద్లో ఉండు తగ్గించుకోర్రి, మొత్తం అక్కడ ఉండుర్రి అని చెప్తారు. కానీ అక్కడికి పోతే జనం ఉండనిచ్చేటట్లేరు. పొద్దుగాల లేస్తే ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఇవి చేస్తామన్నారు కదా, అవి చేస్తామన్నారు కదా, ఎందుకు చేయలేదని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ ఎమ్మెల్యేకి ఉంటుంది. జనం ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ మాటలు చెప్పి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా, కాబట్టి ఇప్పుడు జనం అడిగేదానికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మీ తరపున ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు చేస్తలేరు, మీరు ఇన్ని చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎందుకు చేస్తలేరు అనే దానికోసం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది జనాలకి. ఎందుకంటే మొత్తం అప్పులైనాయి, ఇన్ని పైసలు తప్ప ఇంకెన్ని పైసలు వెళ్ళేటట్టు లేవు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు వచ్చిన పైసలు ఏం చేసిర్రు, దేనికి ఖర్చు పెట్టిర్రు, మరి ఏ పథకాలు చేసిర్రు అనేది కూడా జనాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది సీఎం అయినా సరే లేకపోతే ఆ నియోజకవర్గంలో ఎవరైనా సరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు జవాబుదారీ ప్రజలకే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సి వస్తుంది. అట్లా
ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఈ కొత్త టెన్షన్ పట్టుకుందట. ఈయననేమో పోపో అంటాడు, ఆడికి పోతేనేమో అసలు జనాలు ఏం చేయలేదు అని తిట్టే పరిస్థితి ఉంది. ఏం చేయాలి అనేది ఏం అర్థమైతలేదు చాలామంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే వాళ్ళు చేయించుకున్న సర్వేలలో కూడా ఎందుకు నెగిటివ్ వస్తుందంటే చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు. పోతే ఒక రకమైన టెన్షన్ ఉంది, పోకపోతే ఇంకొక రకమైన టెన్షన్ ఉంది. పోతే జనాలు వచ్చి అడుగుతారు కాబట్టి పోయే పరిస్థితి లేదు. చాలామంది ఎమ్మెల్యేలు అసలు నియోజకవర్గాలకు పోతలేరు, మొత్తం హైదరాబాద్లోనే ఉంటుర్రట. ఒకవేళ పోవాల్సి వచ్చినా కూడా పొద్దుగాల పోతుర్రు, ఏమన్నా పెళ్ళిళ్ళు అవి ఇవి ఇంకేదన్నా ఫంక్షన్స్ అటెండ్ చేయాల్సి ఉంటే అటెండ్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తురట. ఒకవేళ రాత్రి కనుక అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అంటే పొద్దుగాల లేచేసరికి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి ఏమైంది, ఏం చేయలేదు, చేస్తామని చెప్పారు కదా అని అడుగుతారట. అందుకోసం ఎమ్మెల్యేలు అసలు చాలామంది నియోజకవర్గాలలో ఉండేటోళ్ళు అక్కడ ఉంటారు, 2-3 రోజులు ఉండేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా కూడా నియోజకవర్గంకి అప్ అండ్ డౌన్ చేసే ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు. గతంలో నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉంటారు. కానీ పొయ్యి 2-3 రోజులు అక్కడ ఉండు అది కూడా చేసి వస్తుండే. కానీ ఇప్పుడు అసలు పొద్దుగాల పోతుర్రట, రాత్రికి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తురట. ఎందుకంటే పొద్దుగాల లేచేసరికే వాళ్ళందరూ జనం అందరూ వచ్చి ఎమ్మెల్యే ఇంటి దగ్గర నిల్చొని ఏమైంది, ఏం చేస్తున్నారు మీరు, చేస్తామన్నారు కదా ఎందుకు చేయలేదు, ఇస్తామన్న హామీలు ఏమైనా, లేకపోతే మన దగ్గర ఏ ఊరోళ్ళు ఆ ఊరిలో ఏమైనా చేస్తామన్న పనులు ఉంటాయి కదా, రోడ్లో ఇంకొకటో అవి కూడా చేస్తలేరు, ఎందుకు చేస్తలేరు ఏంది అనేది అడుగుతుర్రు. అప్పుడు అడిగేదానికి ఇటువైపు నుంచి సమాధానం ఏముంటలేదు. ఎమ్మెల్యేలకి చెప్పేందుకు సమాధానం లేక మొత్తం నియోజకవర్గాలకి పోవుడే బంద్ చేసిరట. చాలామంది అయితే అసలు పోవుడు కూడా బంద్ చేసిరు, ఏదన్నా ఇంపార్టెంట్ది ఉన్నప్పుడు పోతున్నారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తురట. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న సర్వేలనే చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని ఎందుకు వస్తుంది అంటే నియోజకవర్గానికి పోవుడే పోతలేరు కదా. పోకపోతే ఇప్పుడు వాళ్ళు ఓటేసిర్రు, ఏంది చేస్తారు అని, వీళ్ళేమో చేస్తారు అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. ఓట్లు వేయించుకున్న తర్వాత చేసింది లేదు, వాళ్ళ ఎమ్మెల్యేని అడుగుతామంటే కనీసం ఎమ్మెల్యే కనిపించింది కూడా లేదు. కాబట్టి నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా మేము వెయ్యము అనే చెప్తారు. చాలామంది సర్వే చేసినప్పుడు లేకపోతే సర్వే కోసం ఎవరైనా పోయినప్పుడు మేము ఏదో చేస్తాము అనుకొని ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఓటేసినాం కానీ ఏం చేసేటట్టు కనిపిస్తలేరు, అడుగుదామంటే కనీసం మా ఎమ్మెల్యే కూడా మా దిక్కు వస్తలేడు, ఇంకోసారి అయితే ఓటేయం అనేది చాలామంది జనాలు చెప్తారు. అదే సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి చాలాసార్లు ప్రభుత్వం చేయించిన సర్వేలల్లో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలల్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కావచ్చు, చాలా సీనియర్ల లాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ టైంకి గెలుస్తారు అనేటువంటిది లేదు అనేది చాలాసార్లు సర్వే చేయించినప్పుడు వాళ్ళ పనితీరు ఎట్లా అనంటే అసలు చాలామందికి పాస్ మార్కులు వచ్చే పరిస్థితి లేదట. ఎందుకంటే నియోజకవర్గాలకు ఎవరు పోతలేరు కాబట్టి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సమస్యగా తయారైంది అని చెప్పుకుంటున్నారట చాలామంది ఎమ్మెల్యేలు. వాళ్ళ నియోజకవర్గాలకు ఇచ్చే ఫండ్స్ లేవు, లేకపోతే కొత్తగా వీళ్ళు చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పిన తర్వాత ఆ స్కీమ్లో అమలు చేసింది లేదు, ఏం హామీలు ఇచ్చింది లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది లేదు, రోడ్లు వేయించింది లేదు, కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పెన్షన్ కొత్తది ఇచ్చింది లేదు. ఇదివరకు వచ్చే పెన్షన్నే ఇస్తున్నారు, వీళ్ళు పెంచిస్తాము అన్న పెన్షన్ ఇయ్యలే, రైతు భరోసా ఇస్తాము అన్నది ఇయ్యలే. ఇప్పటివరకు చాలా ఊర్లలో రుణమాఫీ చేస్తాము అన్నారు, ఆయన వాళ్ళకి అయింది, కానోళ్ళకి కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఈ టెక్నికల్ సమస్య ఆ టెక్నికల్ సమస్య అని సంవత్సరం నుంచి తిప్పుతున్నారు, అది ఈ రోజు వరకు కాలేదు. అట్లా సీఎం రేవంత్ రెడ్డి గారేమో నియోజకవర్గాలకు బొమ్మంటుర్రట, కానీ ఎమ్మెల్యేలేమో మేము బొమ్ము అంటుర్రట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్య తయారైంది. ఇది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోవడానికే భయపడుతున్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి జనం దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. ఊర్లలోకి పోతే జనం అడుగుతున్నారు, జనాల నుంచి వ్యతిరేకతను ఎట్లా తప్పించుకోవాలి అనే దానితోని చాలామంది అసలు నియోజకవర్గాలకు పోవుడే బంద్ చేసిర్రు అని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది.